చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పై కంటే కూడా కిందికి నీళ్లు తీసుకొస్తా. చిత్తూరు జిల్లాకు మొదట నీళ్లు ఇస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నరేంద్ర మోడీకి అసూయ. మన పోలవరం జరగకూడదు, డబ్బులు ఇవ్వలేదు, డిపిఆర్ కూడా ఒప్పుకోలేదు, కానీ మనం ముందుకే వెళ్తున్నాం. కేసీఆర్ ఇంకొక పక్క పోలవరం పైన 2 రిట్లేశాడు సుప్రీంకోర్టులో. భద్రాచలం కూడా మునిగిపోతుంది, అక్కడ హెవీ వాటర్ ప్లాంట్ ఉంది మునిగిపోతుందని. నేను అడుగుతున్నా, ఆ భద్రాచలం మాది, ఆ రోజు వచ్చింది, ఆ భద్రాచలం మాకివ్వండి, అదేదో మేము చూసుకుంటాం తప్ప మీకు మాట్లాడే హక్కు లేదని కేసీఆర్ని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్కన ట్రిబ్యునల్ ఉంది కృష్ణా వాటర్ మీద, అందులో ఒక రిట్టేశారు. ఏమని? నాగార్జున సాగర్, శ్రీశైలం మా కంట్రోల్లో పెట్టాలంటే ఆయన కంట్రోల్లో తెలంగాణలో. మనమే చేతులు కట్టుకొని కూర్చున్నాం. ఇంకో పక్క మనకు నీళ్లు వచ్చేది పోతిరెడ్డి పాడు నుంచి వస్తాయి, అది గ్రావిటీ కింద వస్తుంది. ముచ్చెమర్రి ఉంది, శ్రీశైలం నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్లో వస్తాయి. ఈ 2 కూడా హంద్రినేవా 550 కిలోమీటర్ల మారి మదనపల్లికి వస్తుంది, చిత్తూరుకి వెళ్తుంది, కుప్పానికి వెళ్తాయి. ఈరోజు ఇవన్నీ కూడా మూసేయమంటాడు, మనకు హక్కు లేదంటాడు. నువ్వెవరు చెప్పడానికి నేను అడుగుతున్నా. ఈ నదిలో మాకు హక్కు ఉంది, గోదావరి నీళ్లు మేము ఉపయోగించుకుంటాం, నదులు అనుసంధానం చేశాం. నదులు అనుసంధానం చేసి వెనుకబడిన ప్రాంతానికి నీళ్లు ఇస్తే నీకు నష్టం ఏంటని అడుగుతున్నా. అతను ఆ మారుగా మాట్లాడితే ఇక్కడ కోడికత్తి పార్టీ, కోడికత్తి పార్టీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈయన నేరుగా కేసీఆర్తో లాలోచి, అదే మారుగా మోడీతో లాలోచి, వాళ్ళు ఈయనకు డబ్బులు వేస్తారు, బిస్కెట్లు ఇస్తా ఉంటారు. కుక్క మారిగా విశ్వాసంగా ఉంటాడు. ఒక బిస్కెట్ వేస్తే కుక్క మారిగా విశ్వాసంగా ఉంటాడు. నేను అడుగుతున్నా ఇతన్ని, నీకు సిగ్గుందా అని అడుగుతున్నా, నీకు రోషం ఉందా అని అడుగుతున్నా, ఏ విధంగా కేసీఆర్ని సపోర్ట్ చేస్తామని అడుగుతున్నా. పోతిరెడ్డి పాడు మూసేస్తానంటే, ముచ్చెమర్రి మంది కాదు మూసేస్తానంటే, నీకు ఏమైనా రోషం ఉంటే నువ్వు అడగాలి. అడగకుండా నిన్న ఆయన తల్లి అందరూ అంటున్నారు మేము ప్రత్యేక హోదా తెస్తామని కేసీఆర్తో కలిసి. ఎప్పుడు మీ చెవులో చెప్పాడా? మొన్న సోనియా గాంధీ గారు వచ్చారు, తెలంగాణలో మీటింగ్ పెట్టారు. ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది, మేము కమిట్ అయ్యాం, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తాం, ఇవ్వాలి, తొలి సంతకం పెడతామని మొన్న కూడా విజయవాడ మీటింగ్లో రాహుల్ గాంధీ చెప్పాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అదే రోజున కేసీఆర్ అన్నాడు ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తే మాకు కూడా ఇవ్వాలని అడ్డం పెట్టిన వ్యక్తి ఈ కేసీఆర్. మన విరోధులు మీరు గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ మనకి విరోధి అవునా కాదా? తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఏమమ్మా అవునా కాదా? కేసీఆర్ మన విరోధి అవునా కాదా? మన వాళ్ళు తిట్టాడా లేదా? 60 సంవత్సరాలు మన శ్రమ దోచుకున్నాడా లేదా? ఎవరు డెవలప్ చేశారు హైదరాబాద్ని? సైబరాబాద్ ఎవరు చేశారు? ఎయిర్పోర్ట్ ఎవరు చేశారు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టారు? దోచుకున్నది ఎవరు తమ్ముళ్ళు? కట్టుబట్టలతో వచ్చాం, ఈ పనులన్నీ చేశాం. మేము ఇక్కడికి వచ్చి అవస్థపడతా ఉంటే ఈరోజు మళ్ళీ మమ్మల్ని రెచ్చగొడతారా? తిట్టిన తిట్లు చాలవా? ఎన్ని తిట్టారు తమ్ముళ్ళు? మనం కుక్కలు అన్నారు, రాక్షసులు అన్నారు, పనికి మాలిన వాళ్ళు అన్నారు, ఒక్కొక్కరిని తరిమి తరిమి కొట్టి పంపిస్తామన్నారు. మన ఉలవచారుని ఎగతాళి చేశారు, మా దగ్గర పశువులు తింటున్నాయని. మన బిర్యానీని, పేడ బిర్యానీని మనల్ని ఎగతాళి చేశారు. మనకు రోషం లేదు, పౌరుషం లేదు, కసి లేదు, కక్ష లేదా? అదే తమ్ముళ్ళు, అదే కోడికత్తి పార్టీకి కక్ష ఉందా, కసి ఉందా? ఎందుకు లేదు? ఎందుకు లేదంటే
ఈయన జుట్టు వాళ్ళ చేతల్లో ఉంది. 31 కేసుల్లో అవినీతి కేసుల్లో ఉన్నాడు. నిన్నే అఫిడవిట్ చూశారు. ఎవరైనా తమ్ముళ్ళు మన మీద కేసు ఉంటే ఆ కేసు విషయం అడుగుతామా, మన ఊరి విషయం అడుగుతామా తమ్ముళ్ళు? కేసు విషయం అడిగేది అదే అడుగుతున్నాడు. ఇంకో పక్క తప్పులు చేశారు కాబట్టి భయపడిపోయాడు. భయపడిపోయి లోటస్ పాండ్లో ఎప్పుడన్నా మన రాష్ట్రంలో ఉన్నాడా తమ్ముళ్ళు? రాత్రి ఎక్కడున్నాడు? మొన్న ఎక్కడున్నాడు? ఈరోజు ఎక్కడున్నాడు? ఈరోజు ప్రచారానికి కూడా రాలా, కుట్ర తీయడానికి లోటస్ పాండ్లో ఉన్నాడు. వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. నేను మీ దగ్గరనే ఉన్నా, ఇక్కడే పడుకుంటున్నా. డబ్బులు లెక్కేసుకోవడానికి, ఇంకో పక్క కుట్రలు చేయడానికి లోటస్ పాండ్లో ఉన్నాడు. ఈ వ్యక్తి మనస్తత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇతను ఒక సైకో. ఏం తిడతారు తమ్ముళ్ళు? నిన్ను 420 అంటావా? నేను పడాలనా? మీరు చెప్పండి, నేను పడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఆయనకి ఏమన్నా పోలికుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ మధ్యలో చెప్తూ కొడతానంటావా? రోడ్డు మీద నడి రోడ్లో కాల్చి చంపుతానంటావా? ఉరేస్తానంటావా? ఏం తప్పు చేశాను తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు చెప్పండి. నేను పడాలనా ఈయన దగ్గర తిట్టించుకోవాలా? నేను ఎప్పుడు నా మార్గం మాట్లాడానా? గౌరవం లేని వ్యక్తి ఎవరు? నాకు ఆయనకు పోలికుందా? నా రాజకీయ చరిత్ర ఏంటి, ఈయన చరిత్ర ఏంటి? తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయలు దోచుకుని ఈరోజు ఆ డబ్బులతో ఊరేగుతూ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలనే ప్రయత్నం. నేను నరేంద్ర మోడీతో డిఫర్ అయ్యా. ఆ రోజు కలిసా, రాష్ట్రం కోసం కలిసా, మీకోసం కలిసా. ఆయన ఎప్పుడైతే మనకు అన్యాయం చేశాడో నిర్ణయం చేసుకున్నా, ఇంకా లాభం లేదనుకున్నా. అందరూ చెప్పారు ఇతను మంచోడు కాదని. అయినా పర్వాలా, ఏం చేస్తారో నేను చూస్తానని ఎదురు తిరిగింది. మొట్టమొదటిసారి దేశంలో నేనేనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ దాడులు పర్వాలేదు, నేను భయపడను. ఒక్కసారి నిర్ణయం చేసిన తర్వాత నరేంద్ర మోడీని ఢిల్లీ నుంచి గుజరాత్ పంపించే వరకు వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పక్క కుట్రలు కుతంత్రాలు. మొన్నే చూశారు, ఓట్ల దొంగలు వచ్చారు. ఫామ్ 7 పెట్టి 7 లక్షల ఓట్లు తీసేశారు. అందరినీ పట్టుకున్నాం. అంత మునిపే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మా ఓట్లు తీసేస్తున్నారని కడాన మన ఓట్లు తీసేశారు. ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తే వీళ్ళ కాపలాదారుడు వీళ్ళ కాపాడాడు నరేంద్ర మోడీ. దాంతో యాక్షన్ కూడా తీసుకోవడం లేదు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఈరోజు చంద్రన్న బీమా 5 లక్షలుంటే 10 లక్షలు పెంచాను. పెళ్లి కానుక 35, 40, 50 వేలుంటే అందరికీ 1 లక్ష రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసే బాధ్యత నేనే తీసుకున్నాను. మీ ఆరోగ్యం కోసం 5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇస్తా. నచ్చిన హాస్పిటల్కి వెళ్ళండి. మందులన్నీ కూడా ఉచితంగా ఇస్తా. మీ ఊరిలో ఉండే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళండి. మీరు తీసుకోమంటున్నా అది నేను పే చేస్తా. ఇలాంటివి ఇంకో పక్కన పిల్లల్ని బాగా చదివిస్తా, మీ ఆరోగ్యాన్ని కాపాడుతా, మీ ఖర్చులు తగ్గిస్తా. కడాన ఎన్టీఆర్ క్యాంటీన్ పెట్టి మీకు భోజనం కూడా 5 రూపాయలకే పెడుతున్నామంటే అది ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. మా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 15, 30 సంవత్సరాల వయసు ఉండే పిల్లలకు విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి. కోడి కత్తి పార్టీని నమ్ముకుంటే జైలుకు పోతారు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అత్తారింటికి పోతారు తప్ప ఎక్కడికి పోలేదు. ఒకే దారి అని తెలిసేది అత్తారిల్లు. నన్ను నమ్ముకుంటే మీ క్యారియర్ బ్రహ్మాండమైన క్యారియర్గా తయారు చేసే బాధ్యత నాది.
దేశంలో ఎక్కడా ఇవ్వాల. నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇంకా ఇంప్రూవ్ చేస్తా. అదే మాదిరిగా భవిష్యత్తులో 3,000 రూపాయలు ఇస్తానని చెప్పాను, ఇస్తాను. ఇది కాకుండా మీకు ఉద్యోగాలు 15 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. 30 లక్షల ఉద్యోగాలు వస్తాయి. చిత్తూరు జిల్లాలో వ్యవసాయంతో సమానంగా పరిశ్రమలు వస్తాయి, టూరిజం వస్తుంది. అది నా బాధ్యత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడే ఉద్యోగస్తులు చూశారు. గవర్నమెంట్లో ఉండే అన్ని ఉద్యోగాలు ఫిలప్ చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్న పిల్లలు. ఇంకో పక్క ఈ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా సిపిఎస్ ఉంది, వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా. సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాస్తా, దీన్ని రద్దు చేయడానికి అన్ని విధాల నేను చేస్తానని, సిపిఎస్ రద్దు చేస్తామని మరొకసారి సిపిఎస్ లో పనిచేసే ఉద్యోగస్తులకు హామీ ఇస్తున్నా. ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా క్రియేట్ చేస్తాను. ఈ సందర్భంగా ఇవన్నీ చేస్తున్నాయి. ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు రామసముద్రం మండలంలో లిఫ్ట్ ద్వారా హందిని నీవా నీళ్లు తీసుకురమ్మని కోరారు. తప్పకుండా చేస్తాను, శాంక్షన్ చేస్తాను. మదనపల్లి నుంచి రామసముద్రం వరకు డబుల్ రోడ్డు కావాలన్నారు, అది కూడా ఇస్తాను. నిమ్మనపల్లి బావుదా ప్రాజెక్టుకి మరియు చెరువులకి హందిని నీవా నీళ్లు కావాలన్నారు, ఇస్తాను. మదనపల్లిలో ఆటో నగర్ పనులు జరుగుతున్నాయి, దీన్ని త్వరగా పూర్తి చేయాలని చేపిస్తాను. చేనేత కార్మికులకి కమర్షియల్ ట్యాక్స్ లేకుండా రెసిడెన్షియల్ ట్యాక్స్ చేయించమన్నారు, ఇది కేంద్రం చేసింది. తప్పకుండా పోరాడి చేనేత కార్మికులకి జీఎస్టీ క్యాన్సిల్ చేపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి చేనేత కార్మికులకి ఒక బిల్డింగ్ కావాలన్నారు, కమ్యూనిటీ హాల్ కావాలన్నారు, తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. భవన కార్మికులకి కార్మిక భవన్ కావాలన్నారు, ఇది కూడా ఏర్పాటు చేస్తాం. పాల ఏకరి కులస్తులకి బీసీ కార్పొరేషన్ కావాలన్నారు, అది కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మదనపల్లి నియోజకవర్గంలో దాదాపు 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇచ్చాం. మదనపల్లికి ఔటర్ రింగ్ రోడ్డు కావాలన్నారు, ఐటీ పార్క్ కావాలన్నారు. మదనపల్లికి అన్ని హంగులున్నాయి. రాష్ట్రంలోనే సమ్మర్ రిసార్ట్ ఏదంటే మన ఆర్సిలీ హిల్స్ తమ్ముళ్ళు, పేదవాడి ఊటీ. ఇప్పుడు నీళ్లు వచ్చాయి. మదనపల్లికి ఐటీ టవర్ తీసుకొస్తాం, రింగ్ రోడ్ వేస్తాం. తప్పకుండా మిమ్మల్ని అందరినీ హామీ ఇస్తున్నా, ఈ మదనపల్లిని ఒక స్మార్ట్ సిటీగా తయారు చేసే బాధ్యత నాది. దీనికి బోలెడంత భవిష్యత్తు ఉంది. తిరుపతి, చిత్తూరు తర్వాత బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉండే నగరం మన మదనపల్లి. దానికంటే ఎక్కువ అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మొన్నటి వరకు నీళ్లు లేకుండా అవస్థపడ్డాం. ఇప్పుడు నీళ్లు వస్తే ఆర్థిక వ్యవస్థ ఎవరన్నా బెంగళూరు నుంచి రావాలంటే నేరుగా సెటిలైట్ టౌన్షిప్ కింద వచ్చి పనులు చేసుకొని మళ్ళా పోయే పరిస్థితి వస్తుంది. నేను ఇది కూడా ఆలోచిస్తున్నాను, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఒక ఎయిర్పోర్ట్ కూడా తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నా అభివృద్ధి కోసం. అది కూడా వస్తే మీరు ఎక్కడికి పోవాలన్నా, అమరావతికి రావాలన్నా, బెంగళూరుకి పోవాలన్నా, చెన్నైకి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా కనెక్టివిటీ కూడా ఉంటుంది. సులభంగా వెళ్తారు, సులభంగా వస్తారు. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు మొన్న చూశారా తమ్ముళ్ళు, కేంద్ర ప్రభుత్వం మన దగ్గరుండే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా కొట్టేయాలనుకున్నారు. విన్నారు కదా స్టోరీ మీరు. అప్పుడు ఆ మధ్యకాలంలో ఒక దుర్మార్గమైన కార్యక్రమం, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని
ఒక నోటీస్ ఇచ్చారు. దానితో ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఇది ఆంధ్రుల యొక్క ఆస్తి. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉండడం మనందరి అదృష్టం. అలాంటి వెంకటేశ్వర స్వామిని కూడా హస్తగతం చేసుకోవాలని బీజేపీ దురుద్దేశంతో ప్రయత్నం చేశారంటే ఎంత దుర్మార్గులో మీరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి జోలుకు వచ్చినా పర్వాలేదు కానీ బీజేపీ వాళ్ళని హెచ్చరిస్తున్నా, వెంకటేశ్వర స్వామి జోలికి పోవద్దండి, షాక్ కొడతాడు. వదిలిపెట్టాడు. వదిలిపెడతాడా తమ్ముళ్ళు? ఇది నీతి మాలిన చర్య అవునా కాదా? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? వీళ్ళు ఎవరు? మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తీసుకుంటారా? ఒక రోజున 1,00,000 మంది యాత్రికులు వస్తారు. వాళ్ళందరినీ మీరు కంట్రోల్ చేస్తారా? ఈ టెంపుల్ ద్వారా చిత్తూరు జిల్లాకి, తిరుపతికి పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతా ఉంది. ఈ అభివృద్ధిని అడ్డుకుంటారా మీరు? మీకే అధికారం ఉంది? మీరెవరు? ఈ టెంపుల్ మాది కాదని మిమ్మల్ని అడుగుతున్నా. మా హక్కు తీసుకోవడానికి మీరెవరు చేస్తారని చెప్పి అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు నేను మిమ్మల్ని అందరూ కోరేది, నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ కానీ మీరు కానీ నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. గుర్తించారా తమ్ముళ్ళు మైనారిటీ సోదరులందరూ? ట్రిపుల్ తలాక్ పెట్టారా లేదా? మిమ్మల్ని జైల్లో పెట్టాలని ఆలోచించారా లేదా? ఆ మధ్యకాలంలో గోదావరిలో ఏం జరిగింది? 2,000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఈ నరేంద్ర మోడీ మా దేశానికి రాకూడదని అందరూ కూడా ఆయన్ని బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రధానమంత్రి అవుతారు. కొమ్ములు వచ్చినట్టు మళ్ళా ఈ మైనారిటీ సోదరులందరినీ దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు చూశారు, మసీదు నేనే డబ్బులు ఇస్తే మళ్ళీ నేనే డబ్బులు ఇచ్చి ఆ మసీదును పూర్తి చేస్తున్నా. కబర్స్థాన్కు డబ్బులు లేకపోతే 2 కోట్ల రూపాయలు ఇచ్చి పూర్తి చేయడానికి ముందుకు పోయాం. ఇంకో పక్క మైనారిటీలు గుర్తుపెట్టుకోవాలి, ఇమాములకు 5,000 నుంచి 10,000 పెంచాను, మౌజములకు 3,000 నుంచి 5,000 పెంచాను, మసీదులు కట్టిస్తున్నాం. హైదరాబాద్లో ఇది ఏదైతే ఆ రోజు హాజ్ హౌస్ ఉంటే అది నేనే కట్టాను. ఈరోజు అలాంటి హాజ్ హౌస్లు 3 కడుతున్నా. ఒకటి కడపలో, ఒకటి కర్నూలులో, ఒకటి అమరావతిలో, విజయవాడలో 3 కట్టాను. ఉర్దూ యూనివర్సిటీ ఆ రోజు నేనే పెట్టాను హైదరాబాద్లో. మళ్ళీ కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాను. తమ్ముళ్ళు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉర్దూ 2వ భాష కింద 7 జిల్లాల్లో చేశాను. 26 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాను. ఇప్పుడిప్పుడు ఆలోచిస్తున్నాను, అన్ని కానీ సవ్యంగా ఉంటే ఇస్లామిక్ బ్యాంకు కూడా పెడతానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ఇస్లామిక్ బ్యాంక్ వల్ల 1 పైసా వడ్డీ లేకుండా అర్హులందరికీ డబ్బులు వచ్చే పరిస్థితి వస్తుంది, మీరు బాగుపడే పరిస్థితి వస్తుంది. మీ అభివృద్ధి కోసం ఏమి చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని మరొకసారి మైనారిటీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరెవరైనా సరే కోడి కత్తి పార్టీకి ఓటేస్తే నరేంద్ర మోడీకి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ మన విరోధులైతే ఇతను రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోతున్నాడు. చాలా దుర్మార్గం. ఇప్పుడంతా వలస పక్షులు వచ్చారు హైదరాబాద్ నుంచి. మీరు చూడండి, కుండాడు ఎవరూ లేరు. హైదరాబాద్ నుంచి కేసీఆర్ అందరినీ బెదిరించి పంపించాడు. ఫోన్ చేస్తాడు, నువ్వు ఇక్కడ ఉండాలంటే నువ్వు వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయమంటున్నాడు. అక్కడి నుంచి వస్తున్నారు. ఆయన దగ్గర ప్రలోభాలకు లోనై మన దగ్గరికి వచ్చి నన్ను తిడతారు. ఎవరి మోహన్ బాబు, ఎవరి జయసుధ, ఎవరి మనుషులు?
ఎవరి ఆలి? హైదరాబాద్లో ఉన్నారు, ఉండండి మీరు. హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఉండండి. కేసీఆర్ గూడిగం చేస్తున్నారు, చేయండి. ఇక్కడికి వచ్చి మీ పెత్తనం ఏంటని అడుగుతున్నా. మేము కష్టకాలంలో ఉంటే తిత్లీకి వచ్చారా మీరు? ఉదుగుదుకు వచ్చారా మీరు? కరువు ఉంటే వచ్చారా మీరు? ఈ మదనపల్లిలో నీళ్లు లేకుండా మీరు అవస్థపడితే మీకోసరం రాత్రింబగుళ్ళు కష్టపడి నీళ్లు తీసుకురావాలని ప్రయత్నం చేసింది ఎవరో అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈరోజు మనం కష్టపడి నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే సఫర్ అయింది, మనం సఫర్ అయ్యాం, బాధపడ్డాం, ఇబ్బందులు పడ్డాం. ఈరోజు మీరు వచ్చి మా మీద పెత్తనం చేస్తారా? కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. అయితే మీ వల్ల అయితే పనిచేయండి, కానీ కేసీఆర్కు ఉడిగం చేసుకోండి. కావాలంటే పోయి అందరూ కలిసిపోయి బాన్సేన్ నీ కాళ్ళు మొక్కుతానని ఆయన కాళ్ళు మొక్కండి, ఆ నీళ్లు కూడా చల్లుకోండి. కానీ నా దగ్గర ఆటలు సాగవని మరొకసారి హెచ్చరిస్తున్నా. కేసీఆర్ కూడా ఆ విషయం చెప్పా. కబద్దార్, జాగ్రత్తగా ఉండు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం తప్ప తమాషా ఆడద్దు. ఏంటి మీరు చేయగలిగేది? నేను కష్టపడతా. ఆయన ఒకటే ఆలోచించాడు, మనం కానీ అమరావతి కడితే హైదరాబాద్ ఎత్తిపోతుందని. అందుకనే అమరావతి రాకూడదు. ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు వస్తే మనం బాగుపడతాం, ప్రాజెక్టులు రాకూడదు. ఈరోజు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి వైఎస్ఆర్ కాంగ్రెస్కి? ఏం తమ్ముళ్ళు ఆలోచించారా మీరు? ఎక్కడి నుంచి వస్తున్నాయి మీ డబ్బులు? హైదరాబాద్ నుంచి అవునా కాదా? మోడీ నుంచి అవునా కాదా? దేనికి ఇచ్చారు? మనల్ని ఓడించడానికా? నన్ను కాదు, ఈ రాష్ట్రాన్ని ఓడించడానికి. మీరు చూడండి, నేను నీతి నిజాయితీగా ఉన్నా. మా ఆడబిడ్డలకు పసుపు కుంకుమలో 10,000 రూపాయలు ఇచ్చా, రైట్ రాయల్గా ఇచ్చా. రైతులు రుణమాఫీ చేశా, అన్నదాత సుఖీభావ ఇచ్చా, పింఛన్లు 2,000 రూపాయలు ఇచ్చా, 3,000 రూపాయలు ఇస్తానన్నా. తమ్ముళ్ళు, నేను చేసే పని ఎట్లుంది, మీరు చేసే పని ఎట్లుంది? తప్పుడు పనులు మీరు చేస్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టి అవినీతి పాలు చేయాలని చూస్తున్నారు. ఒక్కొక్కరికి ఓటుకు 2,000 ఇస్తారంట, 3,000 ఇస్తారంట. ఎవడబ్బా సొమ్మని నేను అడుగుతున్నాను తమ్ముళ్ళు, మీరే చెప్పండి. ఎవడబ్బా సొమ్మిది? ప్రజల సొమ్ము. ఇక్కడ ఒక ఎంపీ క్యాండిడేట్ ఉన్నాడా తమ్ముళ్ళు? వాడ తండ్రి కూడా ఉన్నాడు. ఏం చేస్తున్నారు మీరు? తెలంగాణలో కేసీఆర్కు ఊడిగం చేసి పనులు తెచ్చుకొని డబ్బులు సంపాదించి ఆ డబ్బులు మా మీద ఖర్చు పెడతారా మీరు? ఇలాంటి తప్పుడు పనులు మీరు చేస్తారా? ఈసారి అందుకే సత్యప్రభ గారు వచ్చారు. సత్యమే జయిస్తుంది తమ్ముళ్ళు, ఆవిడలో మీరు చూశారు. ఆదికేశ్వర నాయుడు గారిని చూశారు. ఆయన ఎప్పుడు కూడా ఈ జిల్లాలో పుట్టి బెంగళూరుకి వెళ్ళి 10 రూపాయలు సంపాదించిన మన జిల్లాల మీద మమకారం ఉన్న వ్యక్తి ఆదికేశ్వర నాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేవునికి సేవలు చేశారు. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం. సిమ్స్కి వెళ్ళాం. నన్ను పట్టుబట్టి ఒక మాట అడిగాడు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణదానం కింద ఒక ఫండ్ రేజ్ చేయండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టారు, మీరు ప్రాణదానం పెట్టండి, శాశ్వతంగా మీకు పేరుంటుందంటే ఆయన చెప్పిన తర్వాతనే నేను ప్రాణదానానికి టీటీడీ తరపున స్కీమ్ కూడా అనౌన్స్ చేశాను. దానికి ఈరోజు 300 కోట్లు అన్నదానం సమానంగా వచ్చింది. మొట్టమొదటిసారిగా ఆదికేశవులు గారు 1 కోటి రూపాయలు ఆ రోజుట్లోనే ప్రాణదానానికి డొనేషన్ ఇచ్చిన వ్యక్తి మన ఆదికేశవులు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేవునికి ఎనలేని సేవలు చేశారు. చిత్తూరు పార్లమెంట్ మెంబర్గా ఎనలేని సేవలు చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఆదికేశవులు గారు. నేను అందుకనే ఆలోచించి మొన్న ఎమ్మెల్యేగా ఉన్నారు చిత్తూరులో, ఈసారి వారిని కోరాను. ఎమ్మెల్యేగా ఉండడమే కాదు, మీరంతా కూడా ఇక్కడికి వచ్చి ఉండాలంటే ఆవిడ కూడా ఓకే నేను వస్తానని ఈరోజు ముందుకు వచ్చారు. ఒక మంచి మహిళ, చదువు సంస్కారం ఉండే మహిళ, మీ అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి సత్యప్రియ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విలువలతో కూడిన వ్యక్తి. నేను చూశాను, ఆవిడతో మాట్లాడినప్పుడు కూడా నేను విన్నాను. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎక్కడ కూడా ఒక చిన్న అబద్ధం చెప్పే ఆలోచన లేదు. ఏది మాట్లాడినా
ఆ మాటకు నిలబడి ఉండే వ్యక్తి సత్యప్రభ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈవిడికి వైసీపీ ఎంపీకి ఏమైనా తేడా ఉందా తమ్ముళ్ళు? మీకు కనపడ్డాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకేమన్నా పనులు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేనికి ఓటేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. పోయి తెలంగాణలో మళ్ళా మనల్ని తిట్టి తెలంగాణలో పనులు చేయించుకోవడానిక, కేసీఆర్కు ఊడిగం చేయడానిక? ఇది మీకు ఇష్టమా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ క్రిస్టియన్ సోదరులందరూ ఉన్నారు, వారిని కూడా ఒకటే కోరుతున్నా. ఈరోజు నేను ఆలోచించేది, ఎవరైతే ఫాదర్స్ ఉన్నారు క్రిస్టియానిటీలో, చర్చిల్లో పనిచేసేవాళ్ళు కానీ చిన్న చిన్న చర్చిల్లో అంతా ఉన్నారు. అదే మరిగా మసీదుల్లో పనిచేసే ఇమాములు మౌజంలు ఉన్నారు, దేవాలయాల్లో పనిచేసే పూజారులు ఉన్నారు. అందరికి కూడా ప్రాధాన్యత క్రమంలో ఇండ్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని వీరందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే మీరు చూశారు, ఇండ్లన్నీ ఉచితంగా కట్టిస్తానని చెప్పాను. పట్టణ ప్రాంతాల్లో బ్రహ్మాండమైన ఇళ్లు కట్టాను. గేటెడ్ కమ్యూనిటీకి తలమించే విధంగా కట్టాను. ఆ ఇండ్లన్నీ ఒక్క పైసా మీ పేరుతో అప్పు లేకుండా పూర్తిగా ఉచితంగా కట్టించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ పత్రికల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా. రాష్ట్రాన్ని కాపాడుకోండి, మీరు కూడా సమాజంలో భాగం. రాష్ట్రంలో ఉండే పత్రికా విలేకరులందరికీ కూడా ఇండ్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి వారికి కూడా హామీ ఇస్తున్నా. అది కూడా చేపిస్తాం. ఇవన్నీ కూడా ఒక పాలసీలో ఇచ్చాం, ఇవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అందరూ వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి గెలిపించండి. సంక్షేమంలో ఏం చేయలేకపోతున్నాడు, అభివృద్ధిలో ఏం చేయలేకపోతున్నాడు. ఒకప్పుడు రుణమాఫీ వీలు కాదన్నాడు, పింఛన్ ఇవ్వలేదన్నాడు. ఈరోజు ఆదాయం సంపాదించే ఆలోచన నాకుంది కాబట్టి సంపాదించి అది మళ్ళా మీకు పంచే పరిస్థితికి వచ్చాను. ఇప్పుడు అనేది ఆయన అనేది ఏంటంటే, ఆయనే కాదు అందరూ అంటున్నారు, ఈ ఒక్కసారి గెలిపించండి, ఈ ఒక్కసారి గెలిపించండి. దేనికి గెలిపించాలని అడుగుతున్నా. గెలిపిస్తారా తమ్ముళ్ళు మీరు? ఒకసారి ఎవరైనా ఒకసారి ఆత్మహత్య చేసుకుంటారా? ఎవరైనా కొండెక్కి దూకుతారా? ఒకసారిని విషయం మింగుతావా? ఏమంటారు మీరు? ఏం చూసి చేయాలి, దేనికి చేయాలి? నరేంద్ర మోడీతో లాలూచి అయిందని చేయాలనా? కేసీఆర్తో ఆయనకు ఊడిగం చేస్తాను కాబట్టి చేయాలనా? లేకపోతే 31 కేసులు పెట్టుకొని మన ప్రతిష్ఠ దెబ్బతిందని చేయాలనా? 24 సార్లు అసెంబ్లీకి వచ్చి 240 సార్లు కోర్టుకు వెళ్ళారే, అది చూసి చేయమంటారా మమ్మల్ని? దేని చూసి చేయాలి, ఎందుకు చేయాలి? మీరేమంటారు చెప్పండి? చేయాలనా? నాకైతే అర్థం కాకుండా అన్నీ అయిపోయినాయి. లాస్ట్లో ఈ ఒక్కసారి ఏదో ఒక చాక్లెట్ అయినట్టు, ఒక్క చాక్లెట్ ఇవ్వడానికి 5 కోట్ల ప్రజల యొక్క జీవన్మరణ సమస్య, భావి తరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం, మనందరి సమస్య. మళ్ళా మనుషులుగా నిలదొక్కోవడమే కాదు, ముందుకు పోవడానికి ఈ ఎన్నికలు చాలా ఉపయోగపడతాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మొత్తం అన్ని వ్యవస్థలు కరెక్ట్ చేశాం, ఒక స్థాయికి వచ్చాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ముందుకు పోవడానికి అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం మీరందరూ చూశారు, కృష్ణా జలాలు మదనపల్లికి వస్తాయని ఎప్పుడన్నా ఊహించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నీకు కొలగజ్జి ఉంటే ఉండొచ్చు కానీ నాకు కొలగజ్జి ఉందని నువ్వు అంటే నువ్వు ఏ విధంగా ఆమోదయోగ్యమని అడుగుతున్నా. సామాజిక న్యాయం నా ధ్యేయం, చిన్నప్పుడే చేశా. ఈరోజు చెప్తున్నా, నేను పేదవాళ్ళతో ఉంటా, అందరికీ న్యాయం చేస్తా, ఏ ఒక్కరి వాడిగా ఉండను, అందరి వాడుగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాకేం కావాలి? డబ్బులు కావాలన్నా ఇప్పుడు? ఆ నరేంద్ర మోడీ అంటున్నాడు, నీకైతే మనుషులు కూడా లేరు, రేపు పదవి పోతే ఎక్కడికి పోవాలి నీకు తెలియదు, కానీ నాకు పదవి పైన ఏం బాధలా. మా మిస్సెస్ ఉంది, కొడుకున్నాడు, కోడలుంది, మనవడు కూడా ఉన్నాడు. నీకెవరున్నారు నేను అడుగుతున్నా. మానవత్వం లేని వ్యక్తి నరేంద్ర మోడీ.
నాకు డబ్బులు కావాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకెందుకు డబ్బులు? మీకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా, ప్రజలకు ఎంపవర్ చేయాలనుకుంటున్నా, కష్టపడాలనుకుంటున్నా. ఎవరి కోసం కష్టపడుతున్నా? పేరు కోసం కష్టపడుతున్నా, అంతే కదా? లేకుంటే ఎందుకు కష్టపడతాను? ఇంత కష్టం ఎందుకంటే 10 పనులు చేసి మీరు ఆనందంగా ఉండి మీ మనసులో నా రే బాగా చేశాడు, బాబు బాగా చేశాడంటే దానికోసం మీ మనసులో స్థానం కోసం ఇంత కష్టపడుతున్నాను తప్ప నాకు ఏ కోరిక లేదు. నేను పరిమితమైన తిండి కూడా తింటా, తక్కువ తిండి తింటా, అది కూడా వెజిటేరియనే తింటా. నాకు ఇంకేమి కోరికలు, ఎప్పుడు గడియారం పెట్టుకోవడం, ఉంగరాలు కూడా పెట్టుకోవాలి. నేను నాకెందుకు ఉంగరాలు? వచ్చినంత సమస్య ఏంటంటే 500,000 రూపాయలు రద్దు చేసినప్పుడు చెప్పాను నరేంద్ర మోడీకి, రాబోయే రోజుల్లో 500, 1000 మనకొద్దు, 2000 కూడా వద్దు, 100, 200 రూపాయలు పెడదాం. అందరూ బ్యాంకుల్లోనే డబ్బులు వేసుకుంటారు, బ్యాంకుల ద్వారానే చెక్ ఇస్తారు. ఆ చెక్ ద్వారా అన్ని పనులు అయిపోతే ఎవరైనా అవినీతి చేయాలన్నా చేయలేరు. అది మంచి సాంప్రదాయం అని చెప్పా. ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోమన్నా. ఇప్పుడు 2000 రూపాయలు లేకపోతే మనం భయపడతాం తమ్ముళ్ళు. ఎన్నికల్లో ఏ భయం లేదు, మనం పనిచేసాం, ధైర్యంగా ముందుకు పోతాం. అవతల వాడు దొంగ డబ్బులు తెస్తే మీరు భయపడిపోతున్నారు. ఆ 2000 తీసుకుంటే ఏమవుతుందని భయపడుతున్నారు. భయపడలేదా? అక్కడక్కడ కొంతమంది తీసుకుంటున్నారు కదా 2000 రూపాయలు, అవునా కాదా? మీరు ఓపెన్గా చెప్పండి నాకు. నేను 10,000 రూపాయలు డాక్రా సంఘాలకు ఇస్తే ఆ పుంగనూరు 2,000 రూపాయలు, 1000 రూపాయలు ఇస్తానంటే దానికి ఆలోచపడతామా? తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే ఆలోచించండి. అది ఎవరి డబ్బులు? తెలంగాణ పాపిస్టి డబ్బులు. మనకు అవసరం ఆ పాపిస్టి డబ్బులు. 1000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు, 1,00,000 కోట్లు కొట్టేస్తారు. 1000 కోట్లు పంపించి ఇతనికి మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారు. ప్రాజెక్టులు జరగనేయకుండా చేస్తారు, అమరావతి అభివృద్ధి కానియకుండా చేస్తారు, మన పిల్లల భవిష్యత్తు అంధకారం చేస్తారు. ఆ విషయం మిమ్మల్ని కోరుతున్నా. అందుకే ఈరోజు మదనపల్లిలో చూస్తే చల్లగా ఉంది, మీరు కూడా కంఫర్టబుల్గానే ఉన్నారు. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తూ ఉంది. కానీ చాలా మీటింగ్లు ఉన్నాయి. ఈరోజు 6 మీటింగ్లు చేయాలి. రేపు కూడా గుర్తుపెట్టుకోవాలి. నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఈ జగన్ జాగన్ అవునా కాదా? ఇది ఆయన పేరులోనే గన్ ఉంది తమ్ముళ్ళు. ఏం చేస్తారో నాకు తెలియదు. ఎప్పుడూ నేరాలి, ఎప్పుడూ ఘోరాలి, ఎప్పుడూ కుట్రలే. ఈ రోజంతా కూర్చొని ఏం కుట్ర చేస్తారో నాకు తెలియదు. రేపో ఎల్లుండో ఆ కుట్ర అమలు చేస్తారు. మీరే నాకు పోలీస్ ఆఫీసర్లు, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ దుర్మార్గుల ఆటలు సాగనివని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కుట్రదారుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, కాపాడుకుంటామని మీరందరూ గట్టిగా ఉండమని. ఈ బాధ్యత, రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత నాది ఒక్కడే కాదు. నేను ఒక వీర సైనికుడిగా ఉంటా, మీకు అండగా ఉంటా. మీరు సహకరిస్తే కొండనైనా సరే ఢీకొనే శక్తి నాకుందని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈ ఎన్నికలు వైసీపీకి చివరి ఎన్నికలు కావాలి. 2014లో విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి 2% ఓట్లు వచ్చాయి. బైఫర్కేషన్ యాక్ట్ కానీ, ప్రత్యేక హోదా కానీ ఇవ్వకుండా, హైదరాబాద్లో మన ఆస్తులు ఇవ్వకుండా తెలంగాణకు సహకరించిన జగన్మోహన్ రెడ్డిని వదిలిపెడతామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గుణపాఠం చెప్తారా లేదా? మీకు కసి ఉందా లేదా? కోపం ఉందా లేదా? కక్షగా మార్చుకుంటారా లేదా? అయితే చెప్పండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ ఓటు అంటే గట్టిగా చెప్పాలి. సైకిల్ కానీ తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు, మనందరి ఓట్లు. తెలుగుదేశం వర్ధిల్ల, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరహై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటారు గట్టి చెప్పాలి. ఆత్మగౌరవాన్ని పోరాటం చేసే విధంగా ఉండాలి. పిడికిలు బిగించాలి, ఎమోషన్ రావాలి, మీలో పట్టుదల కనపడాలి.
ఆత్మగౌరవాన్ని 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 శభాష్ తమ్ముళ్ళు, మీ ఉత్సాహం చూసా, మా ఆడబిడ్డల పట్టుదల చూసా. జిల్లాలో 14 సీట్లకు 14 సీట్లు గెలవాలి, 3 పార్లమెంట్లు గెలవాలి. అభివృద్ధి సమీక్షేమ నాకు వదిలిపెట్టండి, మీ భవిష్యత్తు నాకు వదిలిపెట్టండి. చేసి నా నిజాయితీ నిరూపించుకొని ఈ జన్మభూమి రుణం తీర్చుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు సత్యప్రభ గారు చెప్పిన తర్వాత రమేష్ ఉన్నాడు, మంచి వ్యక్తి, అజాత్ శత్రువు. ఒకప్పుడు ఎమ్మెల్యేగా మీకు అందరికి అందుబాటులో ఉన్నాడు. ఈరోజు మీరందరూ ఒకటే కోరుతున్నా, మదనపల్లి అభివృద్ధి ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ రమేష్ కండగా నిలబడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో వారి యొక్క నాయకత్వంలో ఈ మదనపల్లిని ఒక స్మార్ట్ మదనపల్లిగా నెంబర్ 1గా తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ నమస్కారాలు. జై హింద్. నిన్ననే తంబళ్లపల్లి పోవాల్సింది, కొన్ని కారణాల వల్ల ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది. మన శంకర్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు మళ్ళీ అభ్యర్థి. తంబళ్లపల్లిలో ఉండే అందరినీ కోరుతున్నా, శంకర్ యాదవ్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. ఒక బలహీన వర్గాల అభ్యర్థి, పేదల ప్రతినిధి, అలాంటి వ్యక్తిని గెలిపించాల్సిందిగా అక్కడ కూడా చేస్తూ నాకు సమయం దొరికితే వస్తాను, ఆశీర్వాదాలు తీసుకుంటా. ఈ నియోజకవర్గంలోని నీరు ప్రగతి కార్యక్రమం ప్రారంభించాం. ఆ చెరువులకే మళ్ళా నీళ్లు ఇచ్చానని నాకెంతో ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉంది. తంబళ్లపల్లి నియోజకవర్గానికి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చి కరువు నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇప్పుడే ఆవుల మోహన్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే, ఆ రోజు నాతో కూడా 78లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వ్యక్తి, ఆయన కుమారుడు ఈరోజు మన పార్టీలో చేరుతున్నారు. వారిని కూడా ఆవుల తేజారెడ్డి గారు, వారిని కూడా పార్టీలోకి స్వాగతిస్తూ, వారి ఫాదర్ని కూడా నేను చూశాను, ఇద్దరం కలిసి పనిచేశాం. చాలా ఒక పద్ధతి వ్యక్తి, విలువలు కలిగిన వ్యక్తి. వాళ్ళ కుమారుడు తేజారెడ్డి గారు మన పార్టీకి రావడం సంతోషం. వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. రాజధాని నిర్మించగలడొక్క చంద్రబాబే, చాణక్యునిలా వ్యూహకర్తై అంతరివాడే అధినేతై విజయం వైపుకి కాలచక్రం తిప్పుతాడే. సంపదకే తన సృష్టికర్తయై సమాజమే మా కార్యకర్తయై ప్రతి ఇంటికి పెద్ద కొడుకువై అవినీతిపై అగ్గి పిడుగువై అనుభవమున్న దివ్యంగా చేస్తాడే. మీ ఇంట్లో మీ పెద్ద కొడుకునై ఉంటానని నిరూపించాడే చంద్రబాబు.